నమః. వికల్పే విద్యమానేపి నహ్య సంతోష హేతవః పుంసో మోహమృతే భిన్న యల్లోకే నిజ కర్మభిః. ఒకవేళ మానవమానాలను పట్టించుకునే స్థితి నీకు ఉండవచ్చేమో, కానీ మానవుడికి దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ బయట ఎక్కడో లేరు. అంటే మానవుడికి దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ బయట ఎక్కడో లేరు, లోపలే ఉన్నారు. మనిషి అజ్ఞానమే అతడి దుఃఖానికి కారణమవుతుంది. మానవులు తమ ప్రారబ్ధ కర్మకు వశులై మానవమానాలను పొందుతున్నారు. పరితుష్యేత్ తతస్తాత తావన్మాత్రేణ పూరుషః దైవోపసాదితం యావత్ ఈక్షేశ్వరగతిం బుధః. నాయన, భగవంతుడి లీలలు విచిత్రంగా ఉంటాయి. మానవుడు తన కర్మకు తగినట్లుగా ఫలాన్ని ఈశ్వరుడి ద్వారా పొందుతాడు. కనుక వివేకం గల మానవుడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. తనకు దైవం ఎంత సమకూరుస్తుందో అంతటి దారితోనే తృప్తిపడాలి, సంతోషించాలి. నువ్వు మాత్రం అలా ప్రవర్తించడం లేదు. నీ తల్లి ఉపదేశించినట్లుగా నువ్వు శ్రీహరిని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నావా? అయినా కూడా ఆయన్ని ఆరాధించడం ఎంత కష్టం తెలుసా? సామాన్య మానవులకైతే అది మరెంతో కష్టం, చాలా కఠినాతి కఠినం. మహర్షులు అనేక జన్మలెత్తి సర్వసంగ పరిత్యాగం చేశారు కదా. ప్రాణాయామము మొదలైన కఠినమైనటువంటి సాధనలు చేశారు. ఏకాగ్ర చిత్రులై ఆ శ్రీహరి యొక్క మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అయినా కూడా వారు తమ ప్రయత్నంలో సఫలం కాలేకపోతున్నారు. అతో నివర్తత అమేష నిర్బంధస్తవ నిష్ఫలః యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. కనుక నువ్వు ఈ వ్యర్థమైన మంకు పట్టును అంటే మొండి పట్టును విడిచిపెట్టు. కాస్త పెద్దవాడివి అయిన తర్వాత, మంచి శుభ సమయం వచ్చిన తర్వాత శ్రీహరిని ఆరాధించే ప్రయత్నాన్ని చెయ్యి. యస్య యద్గైవ విహితం సతేన సుఖదుఃఖయోః ఆత్మానం తోషయన్ దేహి తమసః పారమృచ్యతి. దైవ నిర్ణయం ప్రకారం మానవులకు సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. కొందరికి సుఖం, మరికొందరికి దుఃఖము. ఒకప్పుడు సుఖము, మరొకప్పుడు దుఃఖము కలుగుతాయి. మానవుడు తన ప్రారబ్ధ ఫలాన్ని మాత్రమే తాను అనుభవిస్తున్నానని తెలుసుకొని సంతోషంగా జీవిస్తున్నప్పుడు అతడు అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతాడు, సంసారాన్ని దాటివేస్తాడు. గుణాధికాన్ముదమ్ములిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ నతాపై రవిభూయతే. మానవుడు తనకంటే గొప్పవాడైన గుణవంతుణ్ణి చూసి ఆనందించాలి. తనకంటే తక్కువ గుణాలు కలవాడిపై దయను చూపించాలి. తనతో సమానమైన వాడితో స్నేహం చెయ్యాలి. ఇలా చేసేవాడు సంసారంలో కలిగే తాపాలలో అపజయాన్ని పొందడు అన్నాడు నారద మహర్షి. అప్పుడు ధ్రువుడిలా అన్నాడు, స్వామి, మానవులు జీవితంలో సుఖదుఖాల కోశలై ఓడిపోయి తెలివిని కోల్పోతారు. పూజ్యులైన మీరు దయతో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని
మనస్సుకు శాంతి కలిగే ఈ ఉపాయాన్ని ఉపదేశించారు. కానీ నా వంటి వారికి దాని గురించి ఆలోచించటానికైనా సాధ్యం కాదు. అయినా కూడా నేను ఉగ్రమైన క్షత్రియ లక్షణాన్ని కలిగి ఉన్నాను. అవినయం గలవాడినై ఉన్నాను. నా సవతి తల్లి సురిచి యొక్క చెడు మాటలతో నా హృదయం గాయపడింది. అటువంటి నా హృదయంలో మీ ఉపదేశంతో మనశ్శాంతి కలగటం లేదు, శాంతి నిలబడటం లేదు. ఓ మహాత్మా, నేను ముల్లోకాల్లో గొప్పదైన పదాన్ని పొందాలనుకుంటున్నాను. అటువంటి పదాన్ని ఇంతకు ముందు నా పూర్వులు గాని ఇతరులు గాని పొంది ఉండరాదు. అంతటి దాన్ని పొందగల చక్కని ఉపాయాన్ని నాకు ఉపదేశించండి. నూనం భవాన్ భగవతో యోం గజః పరమేష్ఠినః వితుదన్ అటతే వీణాం హితార్థం జగతోర్కవత్. మీరు పూజ్యులైన బ్రహ్మదేవుని దేహం నుండి పుట్టారు. మీరు లోకాలకు మేలు చేయాలని కోరుకుంటూ వీణ వాయిస్తూ సూర్యుడిలాగా సంచరిస్తున్నారు. ఇది సత్యం అన్నాడు పసిబాలుడు ధ్రువుడు. ఆ మాటలకు పూజ్యుడైన నారద మహర్షి ఎంతో సంతోషించాడు. ఆయనకు ధ్రువుని గురించి తెలిసి మనస్సు తేలికైంది. పసివాడిపై అపారమైన కరుణ కలిగింది. ధ్రువుడు ధన్యుడు కావాలని తలిచాడు. దయతో ఆ ధ్రువ కుమారుడికి చక్కగా ఇలా ఉపదేశించాడు. కుమారా, నీకు నీ తల్లి ఉపదేశించిన ఉపాయమే గొప్ప శుభాన్ని చేకూరుస్తుంది. సర్వ ప్రాణుల్లోనూ చైతన్య రూపంగా విరాజిల్లుతున్నట్టు శ్రీహరియే ఆ ఉపాయం. నువ్వు ఆయనను ఏకాగ్ర చిత్తంతో ఆరాధించు. ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చేత్ శ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం. ఎవడైతే ధర్మార్థ కామ మోక్షానలే పురుషార్థాల రూపంలో ఉండే మంగళము తనకు సిద్ధించాలని కోరుకుంటాడు, అతడు శ్రీహరి పాదాలను సేవించాలి. గోవిందాయ నమః.